కానీ దెర్ ఈజ్ ఎ టాక్ అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్ స్టేట్ ఇండియన్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ లీడర్స్ ఇన్ ద కంట్రీ, సీనియర్ సీఎం కూడా. కానీ వారికి తగిన గౌరవం బీజేపీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి మీ నాయకత్వం ఇవ్వటం లేదు అనేటువంటిది ఒక సర్వత్రా వినపడుతున్నది. ఇప్పుడు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకున్న దానిలో ఉంటుందండి. ఏదైనా కూడా గౌరవమైనా, ప్రేమైనా, అభిమానమైనా మనం ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. కాబట్టి మనం ఎవరినైనా కంప్లైంట్ చేసినప్పుడు మనం ఇస్తున్నామా అన్నది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే వ్యవస్థలకి గౌరవం అన్నది ఒక అలయన్స్, ఒక మిత్రపక్షంగా మేము ఇవ్వాల్సినవని, మేము చేయాల్సినవని వాళ్ళని లూప్లోనే పెట్టి ఉంచాం. 2 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి వారికి. కాబట్టి గౌరవం ఎక్కడ తక్కువైందో మాకైతే అర్థం కావట్లేదు. అది ఏమన్నా ఉంటే సబ్జెక్టివ్ ఒపీనియన్ ఎవరిదని కావచ్చు వ్యక్తులది. వ్యవస్థీకృతంగా ఒక సంకీర్ణ ధర్మాన్ని భారతీయ జనతా పార్టీ పాటిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కూడా మేము అగౌరవపరిచింది లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళే మమ్మల్ని కార్నర్ చేయడానికి ప్రయత్నించారు తప్పించి మేము ఎక్కడ కూడా వారిని అగౌరవంగా మేము ఎక్కడ కూడా చిత్రీకరించలేదు. అంటే 25 సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళి మోడీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా స్పెషల్ స్టేటస్ మీద ఆయన ఎటువంటి వైఖరి తెలియజేయకుండా అట్ లాస్ట్ అరుణ్ జైట్లీ గారితో ఆయన చెప్పించారు అనేటువంటిది ఒకటి ఉన్నది. అందుకని దాన్ని బట్టి ఒక ఇన్ఫరెన్స్ ఏంటంటే వారికి తగినటువంటి గౌరవాన్ని కేంద్రం కల్పించడం లేదు అనేటువంటిది కొంత తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి భావన. అంటే అది ఏదైనా ఉంటే అది దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము దూరం చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు కూడా ఉంది. ఎందుకంటే అది ఓన్లీ మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు తన సంకీర్ణ పార్టీలను ఎక్కడ కూడా అవమానపరిచిన ఒక ఆపర్చునిటీ లేదు, అట్లాంటి అవకాశమే లేదు, అట్లాంటి ఎప్పుడు కూడా చేయదు మా పార్టీ. రెండో విషయం, వీఆర్ గోయింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ అబౌట్ స్పెషల్ స్టేటస్. ఎందుకంటే అది జరిగిపోయిన తంతు, అది ఆ చాప్టర్ క్లోజ్ అయిందనే మేము ఇంతకుముందు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్కి మేము తప్పకుండా కూడా వెన్నుదన్న ఈ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా వ్యవస్థీకృతంగా వస్తే తప్పకుండా కూడా వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు సహాయ సహకారాలు తీసుకోవాలి. సో అంటే కొన్ని రాష్ట్రాల పట్ల కేంద్రం అంటే పోల్ బౌండ్ స్టేట్స్ కొన్నిటికి ఎక్కువ ప్యాకేజీలు ఇవ్వటం, తర్వాత మిగతా కొన్ని రాష్ట్రాల పట్ల వివక్ష చూపించడం అనేటువంటిది మీ ప్రభుత్వంలో ఎక్కువగా కనబడుతుంది. అంటే బీహార్కి పెద్ద ప్యాకేజీ ఒకటి ప్రకటించారు, జమ్మూ కాశ్మీర్కి ప్రకటించారు. అట్లాగా ఏదైతే కొంత రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ఈ డిమాండ్లు ఏదైతే ప్రత్యేక ప్యాకేజీల డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, స్పెషల్ స్టేటస్ కాదు, సపోర్ట్ ప్యాకేజెస్ కోసం, నిధుల సమీకరణ కోసం ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అవి సుదీర్ఘమైన డిమాండ్స్, ఇప్పుడు కాదు. అంటే ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే డిమాండ్ వేరు, 16-17 సంవత్సరాల నుంచి బీహార్లో ఆ డిమాండ్ ఉన్నది. జమ్మూ కాశ్మీర్ అనేది బార్డర్ డిస్ప్యూట్స్ వల్ల అల్లకల్లోలమైన రాష్ట్రం. వాళ్ళకి ల్యాండ్ రెవెన్యూ లేదు, వాళ్ళకి ఏ రకమైన రెవెన్యూ లేకుండా, వాళ్ళకి రెవెన్యూ సపోర్ట్ లేకుండా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మీద నడుస్తూ ఉన్న రాష్ట్రం. కాబట్టి ఇట్లాంటి స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో, ప్రత్యేక పరిస్థితుల్లో అట్లాంటి 2 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. దాన్ని రాజకీయంగా అన్వయించుకునే పద్ధతిలో చూస్తే రాజకీయంగా కూడా అనిపించవచ్చు. ఎందుకంటే అది ప్రీపోలే కాదు. జమ్మూ కాశ్మీర్కి మేము గెలిచిన ఇమీడియట్ మంతే ఎన్నికల సమయంలో అటువంటి ప్రామిసెస్ చేస్తున్నారు. అంటే బీహార్కి అది అన్వయించుకుంటారు కావచ్చు. నేనేమంటున్నా అంటే ఒక ప్రభుత్వ పరిపాలనలో భాగంగా, అదే క్రమంలో ఒక వ్యూహం, ఒక ప్రణాళికలో భాగంగా, పరిపాలనా వ్యూహం, పరిపాలన ప్రణాళికలో భాగంగా చేస్తారు తప్పించి రాజకీయంగా చేస్తూ ఉన్నారని నేనైతే అనుకోను. తెలంగాణకు వద్దామండి. తెలంగాణ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా ఇదిగో ఈ ప్రాజెక్టులు చేసింది అని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకి పరిపాలన దక్షత లేదని, కేసీఆర్ గారికి పరిపాలన చేత కాదని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. అది అన్నం ఉడికిందా లేదా తెలవడానికి 2 మెతుకులు సరిపోతాయి అన్నట్టు అది మొదటి సంవత్సరంలోనే తెలవడం మొదలుపెట్టింది. మేము మొదటి సంవత్సరంలోనే చాలా క్లియర్గా చెప్పాము, కేసీఆర్ గారు మీ ప్రాధాన్యాలు కరెక్ట్గా లేవు, మీ ప్రయారిటీస్ కరెక్ట్గా లేవు, మీ గవర్నెన్స్ క్రైటీరియా కరెక్ట్గా లేదు, మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. ఫస్ట్ మీరు మేనిఫెస్టోలో మీ గులాబీ పుస్తకంలో ఏదైతే రాశారో ఆ గులాబీ పుస్తకంలో రాసిన ప్రామిసెస్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. ప్రజలకి ఆ ఆశ చూపించే కదా మీరు పవర్లోకి వచ్చారు, అవి ఫుల్ఫిల్ చేయండి అని చెప్పాం. ఏ రకంగా కూడా మేము ఇంతకుముందు చెప్పినట్టు స్పెషల్ స్టేటస్ది మేము ఒక పని చెప్తే అది చేయలేకపోతే ఏదో విధంగా మేము చేయాలని ట్రై చేస్తున్నాం, అదొక్క ఇష్యూ మీద. మిగతా అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఒక 15-16 సబ్జెక్టులు తీసుకుంటే 16 సబ్జెక్టులు ఒక్క సబ్జెక్టు కూడా మీరు కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోతే అది ఏం ప్రభుత్వం అంటారు? కేంద్రం అటువంటి ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసిందని మీరు అనుకుంటున్నారా? కేంద్రం అమలుకు నోచుకొని ఏ ఒక్క హామీ కూడా చేయలేదు. స్పెషల్ స్టేటస్ ఇస్ అన్ ఎక్సెప్షన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.